సీక్వెల్ అనే పేరుతో ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కట్, స్టోరీ టెల్లింగ్ కట్, అన్నిటికంటే మంచి సినిమా అనే సాటిస్ఫాక్షన్ కట్. ఆర్జీవీ ఇస్ ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ సీక్వెల్ ఇన్ టీఎఫ్ఐ. ఇంతకుముందు స్టోరీలో ఉన్న డెప్త్ని, ఎమోషన్ని, క్యారెక్టర్స్ని ఒక్క పార్ట్లో చూపించలేకపోయినప్పుడు పార్ట్ 2 ప్లాన్ చేసి పార్ట్ 1కి వచ్చిన సక్సెస్ని వాడుకొని మంచిగా ఎగ్జిక్యూట్ చేసి పెద్ద హిట్ కొట్టేవారు. కానీ ఇప్పుడు స్టోరీ డిమాండ్ చేయకపోయినా ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారని పార్ట్ 2 ప్లాన్ చేసి చేతులు కలుచుకుంటున్నారు. డైరెక్టర్స్ కూడా ఈ సీక్వెల్ ట్రాన్స్లో ఉండి పార్ట్ 1నే షెడ్కి వెళ్ళేలా చేస్తున్నారు. మూవీస్ లైక్ టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్, హెచ్ఐటి ఇవి ఫ్రాంచైజ్ మూవీస్. ఇవి ఎక్స్క్లూడ్ చేస్తే పార్ట్ 2 అవసరం లేకపోయినా చేస్తున్నారు. ఈ వీడియో లిస్ట్లో పార్ట్ 1 ఫెయిల్ కావడం వల్ల ఆగిపోయిన మూవీస్ ఉన్నాయి, ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయ్యి షెల్వ్ అయిన సీక్వెల్స్ ఉన్నాయి. బై ద వే, ఈ సినిమాలన్నీ ఫస్ట్ డే థియేటర్లో చూసి తట్టుకున్న గుండె నాది. ఓకే, వెల్కమ్ టు టీఎఫ్ఐ బానిస. నెంబర్ 1 స్కంద. బోయా న్యూటన్కి ఉన్న 226 ఐక్యూ వాడి ఈ సినిమా తీశాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే మ్యూజిక్, గాల్లో బోయపాటి గారు, మీ సినిమాలో న్యూటన్ లాస్ అది మాకు వర్తించదుగా. సరేలే క్లైమాక్స్కి వచ్చేసాం అనుకుంటే లాస్ట్లో పార్ట్ 2 అనౌన్స్మెంట్. పార్ట్ 1కే స్టోరీ లేదంటే పార్ట్ 2 ఎండ్రా అనుకున్నా. లక్కీలీ స్కంద ఫ్లాప్ కావడంతో పార్ట్ 2 ఇంక రాదు. నెంబర్ 2 కింగ్డమ్తో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా, కానీ సినిమా యావరేజ్ అయింది. సీక్వెల్ అవసరం లేకపోయినా అనౌన్స్ చేశారనిపించింది. ఈ బ్రదర్స్ సెంటిమెంట్ పెట్టారు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సత్యదేవ్ చనిపోతున్నప్పుడు హీరో వస్తేనే ఎమోషన్ వర్క్ అవుతుంది, బేసిక్ రూల్ అది. కానీ మన హీరో ఇక్కడ ఏం చేస్తున్నాడో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అట్లీస్ట్ అమ్మాయి డ్రగ్ చేసిందన్నది చెప్తాము అని మొత్తుకున్నాం. గౌతమ్ నేను ఇంకో రకంగా చూస్తున్నాను అన్నది. ఇంకా కింగ్డమ్ పార్ట్ 2 వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చుంటే. నెంబర్ 3 హరిహర వీరమల్లు. ఈ సినిమాని క్రిష్ గారు కొన్ని సీన్స్ షూట్ చేసి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల రిమైనింగ్ పోర్షన్ జ్యోతికృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఒకటే మాట అండి, సినిమా చూశాక నా హార్ట్కి బొక్కబడింది. కీరవాణి గారి మ్యూజిక్ తప్ప అసలు ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ లేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని పెద్ద బొక్క. అసలు విషయానికి వస్తే విఎఫ్ఎక్స్. పెద్ద స్టార్ని పెట్టుకొని ఇలాంటి విఎఫ్ఎక్స్ ఏంటండి? విఎఫ్ఎక్స్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. క్లైమాక్స్ మాత్రం పార్ట్ 2 కోసమే ఎండ్ చేసినట్టు ఉంటుంది. అదేంటో సడన్గా ఎండ్ అవుతుంది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ 2 months తర్వాత ఓజీ వచ్చింది. నెంబర్ 4 అమిగోస్. ఈ సినిమాని చూడని వాళ్ళ కోసం అసలు దేని గురించి అంటే డాపల్ గ్యాంగర్. హీరో ఒక వెబ్సైట్లో తనలా ఉండే వాళ్ళని కనుక్కున్నాక తనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పాయింట్. ఫుల్ బోరింగ్ స్క్రీన్ ప్లేతో, డల్ మ్యూజిక్, ఓకే యాక్టింగ్తో సినిమా వరస్ట్గా ఉంటుంది. సో చూడాలనుకుంటే వాచ్ అట్ యువర్ ఓన్ రిస్క్. పార్ట్ 2కి లీడ్ ఏంటంటే ఆ వెబ్సైట్లో 4th లుక్ అలెక్ దొరుకుతాడు. ఇలా ఎండ్ చేస్తారు. నెంబర్ 5 సైందవ్. శైలేష్ కొలన్ గారు హెచ్ఐటి 2 తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని డైరెక్ట్ చేశాడు ఈ మూవీని. యావరేజ్గా ఉంటుంది. ఏమంటే జాన్వీ క్యాస్టీస్ చూసినట్టు ఉంటుంది. దీనికి సీక్వెల్ ఉంటుందన్నారు, కానీ ఇంక రాదు. లిస్ట్ అయిపోయింది. కానీ కొన్ని అన్కన్ఫర్మ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ బింబిసార 2, దేవర 2. బింబిసార నచ్చింది అండ్ పార్ట్ 2కి కొంచెం స్కోప్ ఉంది. దేవర 2 కాసేపు ఉంటుందంటున్నారు, కాసేపు లేదంటున్నారు. నిజానికి కొరటాల శివ గారికి కూడా క్లారిటీ లేనట్టుంది. ఎందుకంటే ఫైనల్ డిసిషన్ హీరోదే కాబట్టి. ఎన్టీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు. దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది. ఎన్టీఆర్ నీల్ పెద్ద హిట్ అవుతుంది. దాని తర్వాత దేవరా 2 లాంటి రిస్కీ ప్రాజెక్ట్స్ చేయకపోవడమే బెటర్. ఓకే, నాకు తెలిసిన సీక్వెల్స్ అయితే ఇవే. ఏమైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. See you in the next video.